హే, ఏం చేస్తున్నావు నువ్వు? ఇంకా నిద్రపోతున్నావా? ఎంత టైం అయిందో తెలుసా? ఏయ్ పకేలా, ఏం చేస్తున్నావు? ఎందుకురా ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు? నాకు ఒకటే నిద్ర వస్తోంది. ఇలా చూడు టకేలా, మనకి చాలా పనులున్నాయి. నువ్వన్నీ వదిలేసి ఇలా నిద్రపోతే ఎలా చెప్పు? ప్రస్తుతానికి ఆ సమస్య వద్దే వద్దు. నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళు. చెబితే అర్థం కదా? నువ్వు ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు? పకేలా ఎక్కడికి వెళ్ళాడు? పైన ఉన్నాడు. పైన ఎక్కడా? ఏం చేశారో మీరు? సారీ బాస్, వీడే దీనంతటికీ కారణం. లేదు, ఏదో తెలియక పొరపాటు జరిగింది. నోరు మొయ్. ఈ ఫుట్బాల్ ఎలా వచ్చింది? మీరు కాసేపటి క్రితం పైకి వెళ్ళారు కదా, అప్పుడే ఇది వచ్చింది. అలా చూడు, మన ఫుట్బాల్ ని ఇతర పట్టుకున్నాడు. ఆయన ఎంత దూరం జంప్ చేస్తారో నేను చూస్తాను. బాల్ మీదేనా? అవును, థ్యాంక్ యూ. మా ఫుట్బాల్ ని కాపాడినందుకు చాలా థ్యాంక్స్. మా ఫుట్బాల్ ని ఇవ్వండి, వెళ్ళాలి. మీకేదైనా సాయం కావాలా? లేదా మీరు ఇంకేదైనా కష్టంలో ఉన్నారా? ఏదైనా ఉంటే చెప్పండి, మేము మీకు తప్పకుండా సాయం చేస్తాం. మీకెలా తెలుసు మీ బాధపడుతున్నావని? మీరెవరు? మమ్మల్ని ఫ్రెండ్స్ గా అనుకుంటే ఫ్రెండ్స్, శత్రువు అనుకుంటే శత్రువు. ఇతనే బూత్ బాస్. ఎవరైనా చెడు చేస్తే వాళ్ళని ఉతికి ఆరేస్తాం. అలారా, భయపడొద్దు. మేము ఎప్పుడు అందరితో ఫ్రెండ్లీగానే ఉంటాం. ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా? మాతో చెప్పండి. అది ఎవరైనా సరే. మీ సమస్య ఏంటో చెప్పండి. మేమందరూ ఎప్పుడూ ఫుట్బాల్ ఆడుకోవడానికి ఈ గ్రౌండ్ కి వస్తాం. అలాగే ఈ రోజు కూడా వచ్చాం. అదలాగా? కానీ ఈ రోజు పెద్ద పిల్లలు వచ్చి మేము ఫుట్బాల్ ఆడకూడదని చెప్పారు. మీరందరూ పిల్లలందరూ పెద్దవాళ్ళకి దారిచ్చి తప్పుకోవాలి, సరేనా? మీరు ఆడుకోలేదని ఎవరు ఇక్కడ ఆడవలేదు. మేము ఆడుకునేది మీరు చూస్తే మాత్రమే చాలు. పిల్లలందరూ మేము ఆడుకునేటప్పుడు మాకు నీళ్ళు తెచ్చి ఇవ్వాలి. మాకు కావాల్సిన పనులు చేయాలి. పిల్లలు ఎప్పుడూ పిల్లల్లాగానే ఉండాలి. అయితే మీ ఫుట్బాల్ అసలు ముట్టుకోకూడదు అంటారా? అలా అంతా నేను చెప్పలేదు. మేము ఆడుకునేటప్పుడు బాల్ ఎక్కడికైనా వెళ్ళిందంటే మీరే తీసుకురావాలి. అలాంటప్పుడు మాత్రమే మీరు ఫుట్బాల్ ని ముట్టుకోవచ్చు. చిన్న పిల్లలని కూడా చూడకుండా వాళ్ళని ఆడనివ్వట్లేదా? వాళ్ళని ఊరికి వదిలిపెట్టకూడదు. తెలియాలి. ఆయుష్, ఇప్పుడు నువ్వు ఫుట్బాల్ గేమ్ ఆడుకుంటున్నావు? అవును, నేను ఫుట్బాల్ ఆడుకుంటున్నాను. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను నిన్ను ఇక్కడ ఆడొద్దని చెప్పాను కదా. చిన్న పిల్లలందరూ ఇలాంటి గేమ్స్ అంతా ఆడుకోకూడదు. తన్నయ్య, ఫుట్బాల్ ఆడడానికి వయసు ముఖ్యం కాదు, ఇష్టం ఉంటే చాలు. మీరు ఈ గేమ్ ఆడుకోకూడదని నేను చెప్తున్నాను. ఎందుకు ఇలా చెప్తారు? కావాలంటే పోటీ పడి మాతో విన్ చేయండి. మీ టీమే ఒక జోకర్ టీము. మాతో గేమ్ ఆడి మీరు గెలుస్తారా? అవునా? వీళ్ళు ముగ్గురిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మేము జోకర్ టీం కాదు, సూపర్ గా ఆడతాం. కావాలంటే మనతో తలపడి గెలవండి. నేను చెప్తున్నాను కదా, మీరు ఆడుకోకూడదు. ఏంటి, అర్థమైందా? ఆయుష్, దిగులు పడక్కు. నీతో పాటు మేమున్నాం. కాన్ఫిడెంట్ గా చెప్పు. ఇలా చూడు రోహిత్ అన్నయ్య, నేను నిన్ను ఛాలెంజ్ చేస్తానని చెప్పు. భయపడతారా? మీరు ఛాలెంజ్ కి రెడీనా? విను, మ్యాచ్ ఆడడానికి మేము రెడీ. కానీ ఒక కండిషన్ ఉందే. మేము మీ టీంని ఎదిరించి ఎన్ని గోల్ వేస్తామో అన్ని రోజులకి మీరు ఫుట్బాల్ గేమే ఆడకూడదు. ఏంటి, మీకు ఓకేనా? ఓడిపోయిన తర్వాత మీరు వచ్చి మా దగ్గర మాట్లాడకూడదు, మమ్మల్ని క్షమించండి అని అనకూడదు. ఏంటి, ఈ కండిషన్ మీకు ఓకేనా? కండిషన్ ఒప్పుకుంటున్నాం. ఏ టీం ముందు 4 గోల్ వేస్తుందో ఆ టీమే విన్నర్. తప్పకుండా ఈ పోటీలో మేమే గెలవబోతున్నాం. 10 నిమిషాల్లో 4 గోల్ వేసే టాలెంట్ మా దగ్గర ఉంది. కానీ మీరు ఏమి చేయలేరు. చివరికి 0 పాయింట్లో మీరు ఓడిపోబోతున్నారు. చూస్తాం. పోటీన ముందు పెట్టుకోండి. మీరు చెప్పినందుకే మేము చేస్తాం.
ముందు విన్ చేయండి, తర్వాత చూస్తాం. తమ్ముడు నువ్వు కాస్త దూరంగానే ఉండు. త్వరగా కిక్ చేయి, ఇది తప్పకుండా గోలే. టకేలా ఇలాగే ఆడుతూ ఉంటే వాళ్ళే గెలిచేలా ఉన్నారే. చెప్పినట్టుగా ఎవరి పనులు వాళ్ళు చక్కగా చెయ్యాలి, ఓకేనా? అలాగే. అసలు బాలు వదిలిపెట్టకూడదు, గెలిచి తీరాలి, వేరే దారే లేదు. వాడు వెళ్ళే వేగాన్ని చూస్తే గోల్ వేస్తాడు అనుకుంటా. ఏది కట్టుగా వచ్చావు? నన్ను క్షమించు, పొరపట్టుగా వచ్చాను. రే మోసం చేసైనా గోల్ ఎలాగైనా వేసేయరా. చాలా త్వరగా 3 గోలు వేస్తారు. ఇంకా ఒక్క గోల్ ఇస్తే చాలు. ఆ తర్వాత ఇక్కడ ఆడుకోవడం మనం రాలేము. ఆడుకోవడానికి రాకూడదంటే మన ఇంట్లోనే ఉండాలా? అలాంటిది ఏం జరగదు. వాళ్ళు ఇంత త్వరగా ఎన్ని గోల్ చేశారు కదా, మనం ఇప్పుడు ఏం చేస్తాం? ఇలాంటి పరిస్థితుల్లో మన ఆత్మవిశ్వాసాన్ని మనం వదిలిపెట్టకూడదు. ఏవైనా జరగచ్చు. ఖచ్చితంగా మనం ఫుల్ ఎఫర్ట్ తో ఆడితే ఇప్పుడు కూడా మనం గెలవచ్చని మీరు నమ్మాలి. మీరు చిన్న పిల్లలు కాదని మీరు ప్రూవ్ చేయాలి. వాళ్ళు 3 గోల్సే కదా వేశారు. మనం ఆ టీం గోల్స్ కంటే ఎక్కువ వేయాలి. ఖచ్చితంగా మనం సాధిస్తాం. మనం కమాండ్ ఇస్తున్నాం, పిల్లలు గోల్ వేస్తున్నారు, మనం ఖచ్చితంగా గెలుస్తున్నాం, వాళ్ళని ఓడిస్తున్నాం. దాంతో పాటు మన మ్యాజిక్ ని కూడా కాస్త కలుపుదాం. చూసారా, ఆ ఫుట్బాల్ మన వైపు వస్తుంది. ఇప్పుడు పిల్లలు దీని గురించి ఏమీ అర్థం కాక ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ మ్యాజిక్ జరగబోతోంది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందంటే గోలే పడింది, కళ్ళు కనిపించలేదా? ఇదిగో దీన్ని పెట్టుకో. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇది సూపర్ పవర్నా లేకపోతే ఏదైనా మ్యాజిక్? దీన్నే ఫుట్బాల్ లో లెగ్ స్పిన్ అంటారు తమ్ముడు. మీరు ఎంతమంది వచ్చినా గానీ మేము వేసే గోల్ ని అడ్డుకోలేరు, అర్థమైందా? చూసారా ఏం జరిగిందో? గాల్లో ఎగురుకుంటూ వెళ్తుంది. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇది ఎలా జరిగింది నేను నమ్మలేకపోతున్నాను. ఇంకా ఒక గోలే ఉంది, మనం వదలకూడదు గాయ్స్. బాస్ చూసుకోండి. ఏంటి మన గోల్ కీపర్ ఇక్కడ ఉన్నారు? ఏరా చేస్తున్నారు? నువ్వు లెఫ్ట్ కి వెళ్ళు, నువ్వు రైట్ కి వెళ్ళు. నేను సెంటర్ గా ఉండి బాల్ ని పాస్ చేస్తూ ఉంటాను, సరేనా? ఎటువైపు బాల్ వచ్చినా వెంటనే గోల్ వేయండి. తప్పకుండా ఇది గోల్లో పడుతుంది.
నన్ను క్షమించు ఆయుష్. నేను జోకర్ టీముని చెప్పి నేను ఎగతాళి చేశాను, కానీ ఇప్పుడే అర్థమైంది జోకర్ మేమే అని. మీ టాలెంట్ కు ముందు మేము చిన్న పిల్లలం అయిపోయాం. సారీ. ఇంకా నువ్వే నన్ను జోకర్ని పిలవాలి. అవును, వీళ్ళందరూ ఎవరు? మేమంతా భూతాల ప్రపంచం నుండి వచ్చాం. ఈయనే ఈయనే మా మా భూత్ బాస్. భూత్ బాస్. రోహిత్, ఇకపైన మీరు అర్థం చేసుకోండి. చిన్న పిల్లలకి కూడా రైట్స్ ఉన్నాయని మీరు అర్థం చేసుకోవాలి. పిల్లల్ని మోసం చేసి మీరు గెలవకూడదు. వాళ్ళని బానిసగా చూడకూడదు. వాళ్ళు ఆడుకోవడానికి అన్ని రైట్స్ ఉన్నాయి. వాళ్ళతోనే ఉండి సహాయం చేయాల్సింది మీరు ఇలా చేస్తే ఎలా? నన్ను క్షమించండి భూతాల బాస్. నా తప్పు నేను అర్థం చేసుకున్నాను. ఖచ్చితంగా ఇంకా నేను ఇలా చేయను. వీళ్ళని నా ఫ్రెండ్స్ గా చూసుకుంటా. సరే ఆయుష్, మనం అందరం మళ్ళీ కలిసి మ్యాచ్ ఆడదామా? ఏమంటావు? తగేలా బకేలా చూసారా? ఈ రోజు మన పని ముగించాం. నెక్స్ట్ మనం నిద్రపోవాల్సిన పని స్టార్ట్ అయింది. ఏం చేద్దాం? వెళ్దామా? ఓకే, మనం వచ్చిన పని అయిపోయింది. ఇక మనం నిద్రపోదాం. పిల్లల కష్టాన్ని తీర్చేసాం. వాళ్ళు ఇప్పుడు ఫ్రెండ్స్ అయిపోయారు. మనకి ఇక పనే ఉంది. బయలుదేరదామా? పదండి. ఎలాంటి పని ఉన్నా మన పనిని ఖచ్చితంగా మనం చేయాల్సిందే. నిద్ర వస్తుంది. రండి రండి, దీన్ని చూడండి. ఈ చిన్న కోతి చేసే చిలిపల్ని మీరు చూడండి. మీరందరూ చప్పట్లు కొట్టి దీన్ని ఉత్సాహపరిస్తేనే ఇది బాగా చేస్తుంది. అందరూ చప్పట్లు కొట్టండి. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏ ఇటు చూడు, నేర్పించిందంతా జ్ఞాపకం ఉందిగా. భూతం బాస్, మీరు వచ్చేసారా? అవును, అక్కడ నుండి ఏం చేయాలో ఆలోచిస్తున్నానా? ఈ మంకీని చూసా. అది చాలా ఆటలాడబోతుందంట. అవును, కోతులు ఆడుతుంటే చూడడం మాకు చాలా ఇష్టం. త్వరగా నీ పనితనం చూపించు, నీ విద్యతో మెప్పించు. ఇలా చూడు, నీ కంటితో అందరికి నమస్కారం చెప్పు. నమస్కారం నమస్కారం. అందరినీ చూసి ఒకసారి తల ఆడించు. తల ఆడించింది, తల ఆడించింది. అందరికి వెళ్ళి ఒకసారి నమస్కారం చెప్పు. త్వరగా వెళ్ళు, వెళ్ళి వెళ్ళి నమస్కారం చెప్పు. చూసారా ఎంత అద్భుతంగా చేస్తుందో? నువ్వు కూడా మంకీలో ఏదైనా చేయొచ్చు కదా. నా ఈ చిట్టి కోతి సూపర్ మ్యాన్ బల్వాన్ ఫ్యాన్. ఇప్పుడు చూడండి అది ఎంత స్టైల్ గా ఉంటుందో. డాన్స్ ఆడు, డాన్స్ ఆడు. అలాగే అలాగే డాన్స్ ఆడు. సూపర్ గా ఉంది. దూరంగా ఎవరైనా వస్తే ఎలా చూస్తాం? ఆశ్చర్యంగా చూడాలి. ఇప్పుడు ఆ సూపర్ విద్యని వీళ్ళకి చూపించు. ఊరు నాయనో, ఈ చిన్న కోతి చాలా స్మార్ట్ గా ఉంది. అవును బాస్, అది నాలాగే స్మార్ట్. ఇలా చూడు, తర్వాత ఏం చేయాలో తెలుసుగా. ఈ చక్రంలోంచి త్వరగా వెళ్ళు. నేను చెప్తూనే ఉన్నాను, నువ్వేం చేస్తున్నావు? త్వరగా వచ్చి ఇందులోంచి దూకు. నువ్వు చాలా గొప్పవాడు అని వీళ్ళందరితో చెప్పాను. ఇందులోంచి నువ్వు దూకుతావా? ఇప్పుడు నా పంతను చూపించమంటావా? మీరందరూ నా కోతి గొప్పతనం చూశారు. అది చేసిన పనులు కూడా చూశారు. దాని విన్యాసాలు మీకు నచ్చాయిగా. తర్వాత నా అందమైన కోతి గొప్ప గొప్ప విన్యాసాలు చేసి మీకు ఇప్పుడు చూపించబోతోంది. దానికి మీరు ఒక్క 10 రూపాయలు బహుమతిగా ఇవ్వాలి. మీరు ఒక్క 10 రూపాయలు వేస్తే మాత్రం చాలు. నా అందమైన కోతి ఇంకో గొప్ప విన్యాసం చేసి చూపిస్తుంది. ఏంటయ్యా, ఎందుకు మీరు ఇంత దారుణంగా ఉన్నారు? నేను ఎంత బాగా చేశాను. నా కోసం ఒక 10 రూపాయలు కూడా వెయ్యరా? నువ్వు నన్ను చూడగలుగుతున్నావా? ఎందుకు చూడలేను? నాకు కళ్ళు బాగానే కనిపిస్తాయి. మీరు ఏ కలర్ లో బట్టలు వేసుకున్నారని కూడా నాకు తెలుసు. నన్ను ఏంటి మీరు పెరిగివాడు అనుకుంటున్నారా? మీరు ముగ్గురు ఏంటి ఆకాశం నుంచో వచ్చారు? నువ్వు చెప్పినా చెప్పకపోయినా మేము అదే. చూడు, మేము పైలోకం నుండి వచ్చాం. నా పేరు పకేలా. నా పేరు తకేలా. ఈయన మా భూతం బాస్. మేము భూతాల ప్రపంచంలోంచి వచ్చాం. మేము ఎవరి కంటికి కనపడము తెలుసా? నీ కంటికి మాత్రమే కనబడుతున్నాం. అందరికీ ఆశ్చర్యపోయా. నీ కళ్ళకి మాత్రమే ఎలా కనిపిస్తున్నావు? నీకు సాహసాలు చేయడం నచ్చిందా? మమ్మల్ని ఫ్రెండ్స్ గా అనుకుంటే ఫ్రెండ్స్, భూతాలు అనుకుంటే భూతాలమి. నీకేమైనా సమస్య వస్తే నాతో చెప్పొచ్చు.
నేను హాయిగా నా అడవిలో తిరుగుతూ ఉన్నాను. అప్పుడు ఒక రోజు ఇతను వచ్చి నన్ను పట్టుకునేశాడు. మా వాళ్ళ దగ్గర నుంచి నన్ను మాత్రం ఒంటరిగా తీసుకొచ్చాడు. ఆ తర్వాత నన్ను బంధించాడు. అప్పటి నుండి నన్ను ఒక బానిసలాగా చూసుకుంటున్నాడు. తను తీసుకెళ్ళిన చోటుకంతా వెళ్ళి వాళ్ళు చెప్పిందంతా చేసి వాళ్ళకి డబ్బు సంపాదించేయాలి. నువ్వు మాత్రం నేను చెప్పినట్టుగా విని అన్నీ చేస్తే దాని ద్వారా వచ్చే డబ్బులతో ఒక పెద్ద అరటిగెల కొని నీకు కానుగ్గా ఇస్తాను. నువ్వు చాలా ఎక్కువగా తినొచ్చు. ఇవన్నీ నీ కోసమే. ముందంతా అతను నాకు అరటి పండు ఇచ్చేవాడు. నేను బాగా తింటూ ఉంటాను. దాని తర్వాత ఇప్పుడు నాకు ఏమీ ఇచ్చేది లేదు. దాని తర్వాత తను చాలా చిత్రహింసలు పెట్టాడు. నువ్వు ఈ అరటిపళ్ళు తిన్నావనుకో చాలా గుండెైపోతావు. ఆ తర్వాత నువ్వు ఇటువంటి సాహసాలు అసలు చేయలేవు. అందువల్ల ఇక్కడి నుంచి నువ్వు ఇవే తినాలి. ఇది చాలా రుచిగా ఉంటుంది. తిను తిను, త్వరగా తిను. నాకు నచ్చిన అరటి పండును తిని నేను ఎన్ని రోజులైందో తెలుసా? ముందు నేను నా అడవిలో చాలా హాయిగా జీవించాను. మాట్లాడిన మాటలు నా హృదయాన్ని. అయితే మనం ఇతనికి సాయం చేసే తీరాలి. దానికోసం మనం ఏం చేయాలో ఆలోచిద్దాం పదండి. డామ్ డామ్ జామ్ జామ్ ఇప్పుడు మేము మారబోతున్నాం చూడండి. చూపించు ఇవాళ నీకు ఎంత డబ్బు దొరికిందో, ఈ రోజు ఎంత సంపాదించుకుని వచ్చావు. అది చూస్తేనే నాకు చాలా తృప్తిగా ఉంటుంది. అయ్య బాబోయ్, ఇవాళ నీకు ఎంత డబ్బు దొరికింది. మిమ్మల్ని చూస్తుంటే చాలా గొప్ప వాళ్ళలాగున్నారు. మీకందరికీ నా నమస్కారాలు. మాకు మళ్ళీ ఆ కోతి శాస్త్రాలు చూడాలి. అది చేస్తున్న పనులని మాకు బాగా నచ్చాయి. మళ్ళీ చూడాలి. మా బాస్ చెప్పింది మీరు చేసే తీరాలి. దాంతో పాటు మేము చెప్పింది చేసావంటే నీకు కావలసినంత డబ్బు ఇస్తాం. అది చాలు. ఏ పిల్ల కోతి, వీళ్ళకోసారికి నీ చేస్తలేవో చూపించు. ఆడుకునే చోట ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? మాట్లాడకుండా ఆటని ప్రారంభించొచ్చు కదా. నా మాటే వింటుంది సార్. ఈ కోతికి నేనే కదా బాసుని, అందువల్ల నేను మాట్లాడుతున్నాను. నేను కోతి అని చెప్పింది చార్లీని కాదు, నిన్నే. చార్లీ ఇప్పుడు నీ బాస్, ఇప్పుడు నువ్వు ఆడబోతున్నావు. ఏంటి నేనా? బాస్ చెప్పింది చెయ్యి. ఇదిగో చూసారా, ఇది చాలా విచిత్రంగా ఉంది. మొట్టమొదటిసారిగా ఒక మనిషిని కోతి ఆడిస్తోంది. ఇది చాలా వినోదంగా ఉండబోతోంది. ఇప్పుడు ఇక్కడేం జరగబోతుందంటే ఆ కోతి చెప్పినట్టుగా దాని బాసు ఆడబోతున్నాడు. ఇది మేము నీకిచ్చే సరైన ప్రతీకారం. చూసారా, ఇతను కోతిలాగా ఎంత సూపర్ గా చేశాడో. నిజం చెప్పాలంటే కోతి కంటే ఇతను చాలా బాగా చేశాడు. ఇదిగో ఇప్పుడు ఈ రింగులోంచి తను వెడతాడు. త్వరగా రా. ఏమిటి ఇది ఇంత పెద్ద గుండ్రంగా ఉంది? ఇందులోంచి నేను ఈజీగా వెళ్ళిపోతాను. నేను ఎప్పుడో సిద్ధంగా ఉన్నాను. ఇదేమో చిన్నగా ఉంది. ఇప్పుడు చూడండి, అతను గాల్లో ఆ తాడు మీద నడిచి అదరగొట్టేయబోతున్నాడు. ఇది నాకు చాలా తేలిక. దీన్ని నేను చాలా సులభంగా చేసేస్తాను.
ఏంటి ఇలాగయ్యింది? కోతి చేసే విన్యాసాలు నేను చేస్తే ఎలా ఉంటుందో చెప్పండి. మీరందరూ కావాలని ఇలా చేస్తున్నారు. వెళ్ళకండి వెళ్ళకండి, మళ్ళీ నా కోతికి చెప్పి విద్యలను చూపిస్తాను మీకు. మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టేటప్పుడు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు కదా, ఇప్పుడు బాగా అనుభవించు. ఎన్నో తప్పు పడినా సొల్లుక. ఈ చిన్న కోతిని ఎంత ఇబ్బంది పెట్టుంటావు. నేను తెలియక తప్పు చేశాను, ఇకపై నేను అలా చెయ్యను. ఇప్పుడు మళ్ళీ నువ్వు కోతిలాగా ఆడాలి. ఇక మీద ఈ కోతే నీకు మాస్టర్. ఇదంతా అతనికి చాలా ఈజీ అయిన విషయం, టక్కున చేసేస్తాడు. అలాగైతే ఈ మట్టితో ఒక మహాల్ని తయారు చేయాలి. అది కూడా ఒకే నిమిషంలో పూర్తి చేయాలి. ఇప్పుడు నీ టైం మొదలవ్వబోతుంది. ఇకపై నేను ఇలాంటి తప్పులు చెయ్యను. దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. నేను చేసింది చాలా పెద్ద తప్పే. నా తప్పు ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించండి. మీరంతా ఎవరు? నేనే తకేలా. నేనే పక్కేలా. ఇతనే మా భూతాల బాస్. మంకీని ఇబ్బంది పెట్టావు కాబట్టి నేను ఇబ్బంది పెట్టాం. నువ్వు చేసిన తప్పుకి నువ్వే శిక్ష అనుభవించాలి. కాబట్టి ఇకపై నువ్వు ఇలా చేయడం ఆపేయ్. పెద్ద మనిషి ఆకారంతో ఉన్న నువ్వే దీన్ని భరించలేకపోతున్నావే, అలాంటప్పుడు ఈ చిన్న జీవిని ఇలా ఇబ్బంది పెడుతున్నావే. మేమందరం ఆ కోతి మిత్రులం, కానీ నీ కంటికి మాత్రం మేమందరము భూతాళమి. దయచేసి నన్ను క్షమించండి. నేను చేసిందంతా తప్పును ఒప్పుకుంటున్నానుగా, నన్ను వదిలిపెట్టండి. ఇకపై ఇలాంటి తప్పు చేయను. నన్ను ఇందులోంచి బయటికి తీసుకురండి. దయచేసి నన్ను వదిలిపెట్టమనండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. ఈ రోజు ఒక పెద్ద పని పూర్తయింది. నెక్స్ట్ పని ఎక్కడో వెళ్ళి పూర్తి చేద్దాం, పదండి. బాస్, ఇదే విధంగా మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. వాటిని మనం నిలదీసి అడగాలి. మనం ముందు మన చోటికి వెళ్ళి అక్కడి నుండి చూసి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందాం. నువ్వు చెప్పావు, నీ ఆశని నేను నెరవేర్చొద్దు. పద